ఒకసారి ఆలోచించండి, మన శరీరంలో మెదడు ఉందా, మెదడులో శరీరం ఉందా? విచిత్రమైన ప్రశ్న ఎలా ఉంటుంది. మీ కాలి గోటికి దెబ్బ తగిలితే స్పందించేది మెదడు. మీకు దెబ్బ తగిలిందని చెబుతుంది, నొప్పిని తెలియచేస్తుంది. శరీరంలోని ప్రతి చర్యకు మీ మెదడు స్పందిస్తూ సూచనలను ఇస్తుంది. కావున మీ మెదడులోనే శరీరం ఉంది. ఇప్పుడు మీరున్న ప్లేస్లో 10 రెడ్ కలర్స్ని గుర్తించండి. గుర్తించారు కదా? ఇప్పటి వరకు అవి ఉన్నట్లు మీకు తెలియదు. వాటిపై దృష్టి పెట్టారు. అవి తప్ప వేరేమీ కనిపించలేదు. ఇక ఆధ్యాత్మికంగా, మానసికంగా దేనిపై ఎలా దృష్టి పెట్టి మన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకుందామో చూద్దాం. ప్రతిరోజు ఉదయం లేవగానే అలాగే కూర్చొని 11 సార్లు ఓంకారాన్ని ఉచ్చరించండి. ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల మీ మైండ్ అనేది ఆ రోజంతా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఉచ్చరించేటప్పుడు మీ యొక్క చేతి మధ్య వేలు, బొటన వేలు చివర్లను కలిపి ఉంచండి. ఇప్పుడు చెప్పండి, ఈ రోజంతా నాకు మంచే జరుగుతుంది. నా యొక్క ప్రతి పని నాకు అనుకూలంగా మారుతుంది. నేను జీవితంలో ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థితికి చేరుకుంటాను. ఈ సమస్త విశ్వంలోని గురువులందరూ నాకు దారి చూపుతున్నారు. వీరందరి కృపా కటాక్షములు సదా నాపై ఉండుగాక. మీరు ఎప్పటికైనా మేల్కొనండి. ఈ ప్రపంచంలో అన్నీ వేగంగా చైతన్య పరిణామం చెందుతున్నాయి. మీరు తప్ప ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే, ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ధ్యానం చేయండి. ధ్యానంలో చాలా పద్ధతులు ఉన్నాయి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ముందు మొదలు పెట్టండి. ప్రతిరోజు రాత్రి 10:45 నిమిషాల నుండి 11:30 నిమిషాల వరకు ప్రపంచ ధ్యానులందరూ ధ్యానం చేసే సమయం. మీరు కూడా ఈ సమయంలో ధ్యానం చేయండి. ఎందరో యోగులు, ఆత్మలు మిమ్మల్ని టచ్ చేసి మీ గమ్యం ఏమిటో తెలియచేస్తారు. ఈ కింది నియమాల ప్రకారం పాటించాలి. ఒకే సమయం, ఒకే స్థలం, కనీసం 40 రోజులు. దీనికై తిథి, వారం, నక్షత్రాలు చూసి టైం వేస్ట్ చేయకండి. ముందు మొదలు పెట్టండి. ముందుగా మీ ఇంట్లో ఒక స్థలాన్ని కేటాయించుకోండి. ఉత్తర దిక్కు ముఖం పెట్టి కూర్చోండి. కటికి నేలపైనే ఆసనాలు ఏవి వేసుకోవద్దు. మీ శక్తిని భూమి ఏమీ లాగదు. ఈ సృష్టిలో ప్రతిదీ భూమి నుండే వచ్చింది. భూమిపైన ఉన్న సకల సంపదలు రావాలంటే మీరు నేలపైనే నిటారుగా కూర్చొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. దీనివల్ల మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతారు. 2 అరచేతుల వేలు కలిపి మీ ఒళ్ళో పెట్టుకొని కళ్ళు మూసుకోండి. మీకు ఏదైనా వినసొంపైన మ్యూజిక్ పెట్టుకోండి. ఇతరులకు ఇబ్బంది లేకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. పనేం ఉండదు కాబట్టి విపరీతమైన ఆలోచనలు మీకు ఇబ్బంది పెడతాయి. ఇక మ్యూజిక్ వినడం తప్ప వేరేం పనేం ఉండదు. కావున విపరీతమైన ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏవి పట్టించుకోకండి. ఆలోచనలు వచ్చి కొన్ని రోజులకు ఆగిపోతాయి. అప్పుడు ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. దానినే ధ్యానంలో సమాధి అంటారు. ఇదంతా మీకు ఒక 40 రోజుల్లో అవగతమవుతుంది. ప్రశాంతంగా, నమ్మకంతో చేయండి. మనకి ముందుగా ఏదో సాధించాలి, ఏదో చేసేయాలి అన్న తపన, ఉత్సాహం ఉంటుంది. మీరు ఆ స్ఫూర్తిని అలాగే కొనసాగించండి. అప్పుడే ఏదైనా సాధిస్తారు. ఈ ప్రపంచంలో దేన్ని పట్టించుకోకండి. మీరు ఏం సాధించాలనుకుంటున్నారో దానిపైనే దృష్టి పెట్టండి. ఎవరి మాట వినకండి. ఆలోచన రహిత స్థితి తరువాత కొన్ని రోజులకు మెల్లిగా ఒక బిందువు కనిపిస్తుంది. ఎల్లో వైట్ మిక్సింగ్. దాన్ని గమనిస్తూ ఉండండి. గమనిస్తుంటే అది ఎరుపు, తెలుపుగా మారుతూ ఉంటుంది. దాన్ని అలాగే చూస్తూ ఉండండి. అది పెరిగి ఒక తెలుపు రంగులో పెద్దదై ప్రయాణం చేస్తూ మాయమవడం జరుగుతుంది. ఇక్కడికి మీరు ధ్యానంలో ఒక చిన్న స్థాయికి చేరుకున్నట్టే. ఇంతకంటే ధ్యానంలో ఉన్నతమైన స్థాయిలు చాలా ఉన్నాయి. వాటిలోకి వెళితే యోగిగా మారుతారు. మనం గృహస్థులం కావున మనకది అవసరం లేదు. మన ఈ చిన్న స్థాయితో మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు సృష్టించాలో మనం తెలుసుకుందాం. మీరు ఉదయం లేవగానే కనిపించేలా ఓంకారం మరియు హ్యాపీ స్టిక్కర్ని మీ ఎదురుగా గోడపై అతికించండి. అలాగే అద్దం, మీ కార్ స్టీరింగ్ పై, ఆఫీసులో టేబుల్కి, ఇలా మీకు వీలైన దగ్గర పెట్టుకోండి. పక్క మించి లేవగానే వాటిని చూస్తూ చెప్పండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఆ ఓంకారంలో ఉన్న శక్తి నన్ను ముందుకు నడిపిస్తుంది. మీ కొరకై మీరు జీవించడానికి ఈ 5 పాటించండి. ఫస్ట్ 1, ఉదయం సూర్యోదయం లోపే మేల్కొనండి. సెకండ్ 1, స్నానం కాగానే దేవునికి ప్రార్థన చేయండి. థర్డ్ 1, ప్రతిరోజు చిన్న చిన్న ప్రాణులకు ఆహారం పెట్టండి. ఫోర్త్ 1, నుదుట ఖచ్చితంగా కుంకుమ ధరించండి. ఫిఫ్త్ 1, ధ్యానం ప్రతిరోజు చేయండి. మీరు వీటిని నియమాలుగా పెట్టుకోండి.
త్రికరణ శుద్ధిగా ఉండే నమ్మకంతో ధ్యానం చేయండి. మీ అంతర ప్రపంచపు ద్వారాలు తెరవండి. అక్కడ మీకోసం ఎంతో ధార్మికమైన సంపద మీకోసం వేచి ఉంది. మీకు మీరే గురువు. ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని అనుకోవద్దు. గురువు అనేవారు మీ జీవితపు మజిలీలో కొంతవరకు మాత్రమే. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనలు మీ యొక్క ఉన్నతికి సోపానాలు. మీ ఆలోచన తీరు బట్టి మీ జీవితం ఉంటుంది. మీరు ఉన్నతమైన ఆలోచనల వైపు అడుగులు వేయండి. ప్రకృతి సహకరిస్తుంది. ఏ మాత్రం అధైర్యపడద్దు. మీ వెనకాల ఆ విశ్వశక్తి ఉంది. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మిమ్మల్ని మీరు గాఢంగా ప్రేమించండి, గౌరవించండి, ఆరాధించండి. మీరు సృష్టించే దాన్ని ప్రేమించండి. పరిశుద్ధమైన పవిత్రమైన ఎమోషన్స్తో కలల కనండి. జీవితంలో పురోగమనం చెందుతారు. సాధనకు ఉపక్రమించండి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ధ్యానంలో ఇంతకు ముందు చెప్పినట్టు ఎరుపు తెలుపు కాంతికి చెబుతూ పొండి. అవన్నీ నెరవేరినట్టు ఊహించండి. అవి మీ ముందు ఆవిష్కృతమవుతాయి. ఇది నిజం. జీవిత ప్రవాహం చైతన్య పరిణామం ముందుకే పురోగమిస్తుంది, కానీ తిరోగమించడం జరగదు. పురోగమనమే విశ్వపు సిద్ధాంతమని నమ్మండి. మీరు ఈరోజే నిర్ణయం తీసుకోండి. మంచి మంచి పుస్తకాలు చదవండి. 2024లో మెడిటేషన్లో ఒక స్థాయిని సాధించండి. అలాగే 2025లో ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇలా ప్రతి సంవత్సరం మీరు రోజువారీ పనులతో పాటు మీ యొక్క కోరికలు సాధించుకోవడానికి ఒక అరగంట కేటాయించండి. 24 గంటల్లో అరగంట పెద్ద సమస్య ఏమి కాదు. రోజు 30 నిమిషాలు, నెలకు 15 గంటలు, సంవత్సరానికి 180 గంటలు. ఇన్ని గంటలు వేరొక సబ్జెక్టుపై దృష్టి పెడితే మీరు ఏమీ సాధించలేరు. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే ప్రతి సంవత్సరం ఏదో సాధించిన తృప్తి మీ జీవితంలో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరేం సాధించలేరో. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్, బట్ రిమెంబర్ ఇట్. ఇప్పటి వరకు ఫాలో అవుతున్నా మీరు మెడిటేషన్ కూడా ఖచ్చితంగా చేయండి. అప్పుడే ఫలితాలు శీఘ్రంగా కనిపిస్తాయి. మీ జీవితంలో అర్థం కాని సమస్యలు, సవాళ్లు వచ్చినప్పుడు భయపడకుండా కొందరు మహానుభావుల కథలు చదవండి. వీటి వల్ల మీకు సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. అలాగే ఎదుర్కొనే శక్తి వస్తుంది. మీకు ఆధ్యాత్మిక పరమైన డౌట్స్ గనుక ఉంటే ఈ క్రింది పుస్తకం చదవండి. ఒక యోగి ఆత్మకథ, స్వామి యోగానంద. ఇంకా మీకు అర్థం కానిదేమైనా ఉంటే ధ్యానంలో మీ సబ్ కాన్షియస్ మైండ్ని అడగండి. ఇక ఎవరిని ఏమీ అడగకండి, అన్నీ మీకే అర్థమవుతాయి. ప్రతిరోజు చెప్పండి, నా అంతరంగంలోని అంతులేని జ్ఞానం జీవితంలోని నా అసలు స్థానం ఏమిటో నాకు చూపిస్తుంది. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడం మానేయండి. వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేయండి. మన లక్ష్యం వేరైనప్పుడు సమాజంలో జరిగే చాలా విషయాలు మనకు అవసరం లేదు, కానీ మనం అన్నింటిలో కలుగు చేసుకుని దూరిపోతాం. ఇది మన మనుగడను దెబ్బతీస్తుంది. మీ మనసుకున్న సృజనాత్మక జ్ఞానానికి అన్నింటికన్నా ఏది మంచో తెలుసు. కావున మీ మనస్సు మాట వినండి, అది చెప్పినట్టే చేయండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి, శరీరాన్ని స్థిరంగా ఉంచండి. మీ శరీరాన్ని రిలాక్స్ అవ్వమని చెప్పండి, అది మీ మాట వినాలి. దానికంటూ ఒక కోరిక, చొరవ, ఆత్మచేతన వేరే ఉండవు. మీ ధ్యానాన్ని సమాయత్తం చేయండి. మీ సమస్యకు సమాధానం వెతుక్కోవడంలో మీ ఆలోచనను కేంద్రీకరించండి. మీ సబ్ కాన్షియస్ మైండ్తో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. పరిష్కారం దొరికితే మీకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో ఆలోచించండి. సంతోషం, తృప్తి నిండిన మీ మానసికావస్థలో మీ మనసును కాసేపు ఉండనివ్వండి. తరువాత నిద్రలోకి జారిపోండి. ఇలా ప్రాక్టీస్ చేయండి, మీకు అత్యుత్తమ సమాధానం దొరుకుతుంది. ఇలా చేయడం వలన మీరు ఈ విశ్వానికి చాలా తొందరగా కనెక్ట్ అవుతారు. ఇవి ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అనుకున్నది నెరవేరుతుంది. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.